అది ఒక ప్రభుత్వ కార్యాలయమన్నా కనీస జ్ఞానం కూడా వారికి లేదు. ఉద్యోగులమన్న స్పృహ అంతకన్నా లేదు. వ్యక్తిగత గొడవలతో సాక్షాత్తు ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే ఇద్దరు బాహాబాహికి దిగారు మహిళా ఉద్యోగులు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు వెలుగు కార్యాలయంలో బాధ్యత గల ఇద్దరు సీసీలు బూతు పురాణంతో దాడి చేసుకున్న ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. తోటపల్లి గూడూరు సీసీపై సౌతాములూరు సీసీ చేసిన దాడి చూసి అక్కడి వారు విస్తుపోయారు. వీరి మధ్య ఘర్షణకు వ్యక్తిగత వివాదాలు కారణంగా తెలుస్తోంది. ఈ విషయమై ఇరువురు సీసీలు పరస్పరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నట్టు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అది ఒక ప్రభుత్వ కార్యాలయమన్న కనీస జ్ఞానం కూడా వారికి లేదు. ఉద్యోగులమన్న స్పృహ అంతకన్నా లేదు. వ్యక్తిగత గొడవలతో సాక్షాత్తు ఒక ప్రభుత్వ కార్యాలయంలోనే ఇద్దరు బాహాబాహికి దిగారు మహిళా ఉద్యోగులు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు వెలుగు కార్యాలయంలో బాధ్యత గల ఇద్దరు సీసీలు బూతు పురాణంతో దాడి చేసుకున్న ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. తోటపల్లి గూడూరు సీసీపై సౌతాములూరు సీసీ చేసిన దాడి చూసి అక్కడి వారు విస్తుపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ చరిత్ అందిస్తారు. చరిత్, మరి ఈ ఘర్షణకు కారణం వారి వ్యక్తిగత వివాదాలైనా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే నిన్న ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. నిన్న తోటపల్లి గూడూరు వెలుగు కార్యాలయంలో సంఘమిత్ర సంఘం ఏదైతే ఉందో మహిళా సంఘానికి సంబంధించి ఇద్దరు సీసీలుగా ఉంటారు. ఒకరు సౌత్ ఆములూరు, ఒకరు టీపీ గూడూరు సీసీలుగా వ్యవహరిస్తారు. వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫీస్ కార్యాలయంలో అయితే మాత్రం జుగుత్సాకరమైన భాషతో అన్పార్లమెంటరీ ఓడిస్తే అయితే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే చెప్పాలి. ఈ దాడిలో ఎంతమంది మహిళా సభ్యులు వీళ్ళని వేడి తీసినప్పటికీ కూడా వీళ్ళని వేడి చేయడం ఎవరి వల్ల కాలేదనే చెప్పాలి. అయితే గతం నుంచి కూడా వీళ్ళిద్దరి యొక్క ప్రవర్తన ఇలాగే ఉండేది. ఎవరైతే సుపీరియర్ అధికారులు ఏపీఓ కూడా వీళ్ళకి అనేక మార్లు హెచ్చరించారు, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు మార్పు అయితే రాలేదనే చెప్పాలి. ఏదేమైనప్పటికీ నిన్న జరిగినటువంటి ఘటన అయితే మాత్రం అత్యంత దుగుత్సాహమైనటువంటి ఘటన. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ కార్యాలయంలో అయితే ఉందనే చెప్పాలి. అయితే వీళ్ళకి పంపకాల్లో తేడా వచ్చిందా, లేకపోతే గతంలో ఏదైనా వ్యక్తిగతమైన విభేదాలు ఉన్నాయనేటటువంటి కోణంలో కూడా అధికారులు దీని మీద విచారణ అయితే చేపట్టారు. ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ దీని దృష్టి అయితే మాత్రం సమగ్రమైన విచారణ జరిపే విధంగా కూడా జరిపేట అవకాశాలు ఉన్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ షరీత్. కొట్టదండి